వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు విమాన వెంకటేశ్వరం గురించి తెలుసుకుందాం. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎదురు చూస్తుంటారు భక్తులు. తీరా స్వామివారి వద్దకు చేరుకోగానే తన్మయత్వంతో కళ్ళు మూయడమో, రద్దీ కారణంగా రెప్పపాటులో ముందుకు కదలాల్సి రావడమో జరుగుతుంది. దీంతో కల్లారా స్వామిని చూడలేదన్న అసంతృప్తి వేధిస్తుంది. కానీ భక్తులకు మరోసారి దర్శనమిస్తారు విమాన వెంకటేశ్వర స్వామి. ఆనంద నిలయం విమానంపై వెండి మకర తోరణంతో శ్రీవారి మూల విరాటను పోలిన విగ్రహం ఉంటుంది. ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడు విగ్రహాలు కనిపిస్తాయి. విమానంపై కొలువై ఉన్నందున ఆయన్ను విమాన వెంకటేశ్వరుడుగా పిలుస్తారు. గర్భగుడిలో స్వామివారికి చెప్పుకోలేని కోరికలను ఈయనకు చెప్పుకోవచ్చు. ప్రధాన ఆలయంలో దర్శనం కాకపోయినా విమాన వెంకటేశ్వరుని దర్శిస్తే యాత్రా ఫలితం దక్కుతుంది. పూర్వం భక్తులు ముందుగా విమాన వెంకటేశ్వరుని తొలుత దర్శించుకునేవారట. కాలక్రమేణా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని మూలమూర్తి దర్శనం తర్వాతే ఈ దర్శనానికి అనుమతిస్తున్నారు. తిరుమల కొండపై ఏకమూర్తి పూజా విధానం ఉండటంతో ఆనంద నిలయంలో జరిగే నైవేద్య కైంకర్యాలన్నీ ఆలయం లోపల నుంచే విమాన వెంకటేశ్వర స్వామికి జరుగుతాయి. ఏడాదికి ఒకసారి శ్రావణ మాసంలో జరిగే పవిత్రోత్సవాల్లో ఈయనకు కూడా పవిత్రమాలలను సమర్పిస్తారు. దీనికోసం అర్చక స్వాములు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక నిచ్చెన ద్వారా స్వామివారి వద్దకు చేరుకుంటారు.